మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉన్నానండి. ఈ యూనివర్సిటీకి రావడానికి కారణం, అలాగే మన ముందున్న అతిథి ఎవరు అనేది సార్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ది గ్రేట్ ఆస్కార్ విన్నర్ మన కీరవాణి సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వరంగల్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. వరంగల్ రావడం ఫస్ట్ టైము. ఇక్కడికి రమ్మని ప్రేరేపించిన వారు ఈ వరంగల్ నుంచి వచ్చినటువంటి శ్రీ చంద్రబోస్ గారు. సో ఆయన మోటివేట్ చేస్తే నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా వేల మందికి ఆరాధ్య దైవంగా భావించబడే శ్రీ వరదారెడ్డి గారిని కలవడం జరిగింది. వారి గొప్పతనాన్ని, వారి యొక్క మనస్సుని అర్థం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సార్, యూనివర్సిటీ అనగానే మనకు అందరికీ తెలుసు సరస్వతీమాత ఉండే చోటు అని భావిస్తూ ఉంటాము. అలాంటి ఇక్కడ ఈ వాతావరణంలో ఇలాంటి వార్షికోత్సవాలు జరగడమే కానీ ఇక్కడ పిల్లల గురించి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంటుందండి. ఎందుకంటే చంద్రబోస్ గారు రాసిన పాటే ఉంది, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామన్న పాట మీరు వినే ఉంటారు స్టూడెంట్ నెంబర్ 1లో. సో ఈ స్టూడెంట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల భిన్న మనస్తత్వాలు, భిన్న జాతులు, భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన భిన్న వర్గాల వాళ్ళు అందరూ ఒక చోట చేరి ఒక కుటుంబంలాగా మెలుగుతూ ఇక్కడ విద్యను అభ్యసించడం అనేది ఏ యూనివర్సిటీకైనా సరే అది అందులో ఉండే చాలా చక్కటి వాతావరణం. అది మిస్ అవ్వకుండా ప్రతి వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఆ విద్యని, కొంతమందికి చూడండి మీకు చదువుకునే అవకాశం లేక వాళ్ళు చిన్నప్పుడే పనుల్లోకి వెళ్ళిపోతారు. బట్ చదువుకునే అవకాశం ఎందుకంటే గొప్పదంటే చదువుతో పాటు ఇట్లా 10 మందితో కలిసిమెలిసి ఉండగల వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళ మెచ్యూరిటీ వేరే లెవెల్లో ఉంటుంది. సో దానికే ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఇట్లాంటి ఈ ఈవెంట్లు, ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సార్, మీ బాల్యంలో అంటే మీ ఎడ్యుకేషన్ టైంలో మీరు ఏదైనా మా కోసం మెమరీ పంచుకుంటారు ఇలాంటి వార్షికోత్సవాల గురించి? అంటే నా చదువు ఓన్లీ +2తో ఆగిపోయిందండి. నేను ఏమీ డిగ్రీ చదవలేదు. కానీ నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొవ్వూరులో చదువుకున్నాను. బుల్లిస్వామి నాయుడు గారని మా మ్యాథ్స్ లెక్చరర్. ఆయన ఈ అకాడమిక్ టైమింగ్స్లో కాకుండా సెపరేట్గా మమ్మల్ని 1 గంట ఎర్లీగా రమ్మనేవాళ్ళు కాలేజీకి. ఏంటంటే ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్లో మమ్మల్ని ఇంకొంచెం సానపెడదామని. ఆ ఎక్స్ట్రా 1 అవర్ 2 అవర్స్ పనిచేసిన దానికి గవర్నమెంట్ ఆయనకి జీతం ఇచ్చేది కాదు. ఆయన సొంత ఇంట్రెస్ట్ ఆయనకి, ఎందుకంటే ఆయన డెడికేటెడ్ ఉపాధ్యాయుడు ఆయన. దాని ఫలితంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కొవ్వూరు అనే కాలేజీకి చాలాసార్లు స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్. అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆ చిన్న కాలేజీకి స్టేట్ ఫస్ట్ రావడం, ఏది మ్యాథ్స్ సబ్జెక్ట్లో. సో అట్లాంటి ఆయన గురించి చెప్పాలంటే ఒక బుక్ రాయొచ్చు. సో ఇట్లాంటి చాలా మరుపురాని అనుభవాలు ఉన్నాయి నాకు కాలేజ్ జీవితంలో. నేను డిగ్రీ చదువుంటే ఇంకా ఎక్కువ ఉండేవేమో, బట్ ఉన్నంతలో నాకు కూడా నా కాలేజ్ లైఫ్ చాలా నాకు ఇష్టం అండి. తర్వాత ఎప్పుడైనా వెళ్ళారా సార్? 2-3 సార్లు వెళ్ళానండి. ఫైనల్గా ఇప్పుడున్న యూత్కి మీ మెసేజ్ ఏంటి? యూనివర్సిటీ తరపునే కానీ, ఎస్ఆర్ తరపునే కానీ, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించే కానీ. యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఎవరు మెసేజ్ ఇచ్చినా దాన్ని వినొద్దు అని, ఇంక్లూడింగ్ ఈ మెసేజ్. ఎందుకంటే మీకంటూ ఒక సొంత బుర్ర ఉంది, సొంత ఆత్మ ఉంది, అంతరాత్మ ఉంది, మనస్సాక్షి ఉంది. దాన్ని ఫాలో అవ్వండి. జాగ్రత్తగా మీ మనసు ఏం చెప్తే చేయండి, చక్కగా నడుచుకోండి, పైకి రండి. ఇదే నా మెసేజ్. వెరీ గుడ్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని కేటాయించారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.